నవ్వురు పంచిన మనిషి జీవితమంతా కన్నీళ్లతోనే నిండిపోయింది. ప్రపంచాన్ని మాటలు లేకుండా నవ్వించిన మహానటుడు చార్లీ చాప్లిన్ 1889లో లండన్లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చిన్నతనం నుంచే కష్టాలు అతనిని వెంటాడాయి. తండ్రి మద్యం వ్యసనం వల్ల చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరి చివరకు మరణించింది. అప్పుడు చాప్లిన్ మరియు అతని అన్న అనాథ ఆశ్రమంలో సరైన తిండి కూడా లేకుండా పెరిగారు. కాని అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను నా బాధను నవ్వుగా మార్చుతాను. 14 ఏళ్ల వయసులో చిన్న చిన్న హాస్యపాత్రలు చేస్తూ తన హావభావాలతో ప్రజలను నవ్వించడం ప్రారంభించాడు. 1910లో అమెరికాకు వెళ్లి తన టాలెంట్తో సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్నాడు. కేవలం 25 ఏళ్లకే ప్రపంచ ప్రసిద్ధి నటుడు అయ్యాడు. నల్ల కోటు, పెద్ద బూట్లు, చిన్న టోపీ, చిన్న మీసం, చేతిలో కర్ర ఇవి మాత్రమే ఆయుధాలుగా తీసుకుని దాదాపు 90 సినిమాలు చేసి ప్రపంచాన్ని నవ్వించాడు. నిజమైన సత్యం ఏమిటంటే అతను నవ్వించాడు. ఎందుకంటే అతను బాధను బాగా అనుభవించాడు.